శ్రీ సాయి సచరిత్రము. ఇప్పుడు మీరు వింటున్నది 49వ అధ్యాయము. ఈ అధ్యాయం భక్తి శ్రద్ధలతో విన్నవారందరికీ సాయినాథుని అనుగ్రహం వలన మంచి జరగాలని మనసారా ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని ప్రారంభించదము. ప్రస్తావన: వేదములు, పురాణములు బ్రహ్మమును లేదా సద్గురువును సరిగ్గా పొగడలేవు. అట్లయినప్పుడు మా వంటి మూర్ఖులు సద్గురువగు సాయిబాబాను ఎట్లు వర్ణించగలరు? ఈ విషయంలో మాట్లాడక ఊరుకొనుటయే మేలని తోచుచున్నది. మౌనవ్రతమును పూనుటయే సద్గురుని స్తుతించుటకు తగిన మార్గమని తోచును. కానీ సాయిబాబా సుగుణములను చూచినచో మా వ్రతమును మరిచి మమ్ములను మాట్లాడునట్లు ప్రేరేపించును. మన స్నేహితులు కానీ బంధువులు కానీ మనతో లేకున్నచో మంచి పిండి వంటలు కూడా రుచింపవు. కానీ వారు మనతో నున్నచో ఆ పిండి వంటలు మరింత రుచికరములగును. సాయి లీలామృతము కూడా అట్టిదే. దీనిని మనం ఒంటరిగా తినలేము. స్నేహితులు బంధువులు కలిసినచో చాలా బాగుగా నుండును. ఈ కథలను సాయిబాబా ప్రేరేపించి వారిష్టానుసారము మాచే వ్రాయించెదరు. వారికి సర్వస్వ శరణాగతి యొనొచ్చి వారి యందే ధ్యానం నిలుపుట మా కర్తవ్యము. తీర్థయాత్ర, వ్రతము, త్యాగము, దానముల కంటే తపస్సు చేయుట గొప్ప. హరిని పూజించుట తపస్సు కంటే మేలు. సద్గురుని ధ్యానించుట అన్నిటికంటే మేలైనది. కాబట్టి మనము సాయి నామమును నోటితో పలుకుచు వారి పలుకులను మననము చేయుచు వారి ఆకారమును మనసున భావించుకొనుచు వారిపై హృదయపూర్వకమగు ప్రేమతో వారి కొరకే సమస్త కార్యములను చేయుచుండవలెను. సంసార బంధము నుండి తప్పించుకొనుటకు దీనికి మించిన సాధనము లేదు. పైన వివరింపబడిన ప్రకారము మన కర్తవ్యమును మనము చేయగలిగినచో సాయి తప్పనిసరిగా మనకు సహాయం చేయును, తుదకు మోక్షం నిచ్చును. ఇక ఈ అధ్యాయంలోని కథల వైపు మరలదుము. హరి కానోబాను బొంబాయి పెద్ద మనుషుడొకడు తన స్నేహితుల వల్ల బంధువుల వల్ల బాబా లీలలు అనేకములు వినెను. కానీ నమ్మలేదు. కారణమేమన్నా అతనిది సంశయ స్వభావము. బాబాను స్వయముగా పరీక్షించవలెనని అతని కోరిక. కొంతమంది బొంబాయి స్నేహితులతో అతడు షిరిడీకి వచ్చెను. అతని తలపై జలతారు పాగా ఉండెను. అతని పాదములకు క్రొత్త చెప్పులుండెను. కొంత దూరం నుండి బాబాను చూచి బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేయవలెని అనుకొనెను. క్రొత్త చెప్పులు ఎచ్చట నుంచవలెనో అతనికి తెలియలేదు. చెప్పులు మసీదు ముందు ఒక మూలన పెట్టి బాబా దర్శనమునకు పోయెను. బాబాకు భక్తిపూర్వకమైన నమస్కారం చేసి ఊదిని ప్రసాదమును బాబా చేతి నుండి అందుకొని తిరిగి వచ్చెను. మూలకు పోయి చూచేసరికి చెప్పులు కనిపించలేదు. చెప్పుల కొరకు వెదికెను. కానీ నిష్ప్రయోజనమయ్యెను. చాలా చికాకు పడుచు బసకు వచ్చెను. అతడు స్నానం చేసి పూజ చేసి నైవేద్యం పెట్టి భోజనమునకు కూర్చుండెను. కానీ తన చెప్పుల గూర్చియే చింతించుచుండెను. భోజనానంతరము చేతులు కడుక్కొనుటకు బయటకు వచ్చెను. ఒక మరాఠీ కుర్రవాడు తన వైపు వచ్చుట చూచెను. ఆ కుర్రవాని చేతిలో ఒక కర్ర ఉండెను. దాని చివరన క్రొత్త చెప్పుల జత వ్రేలాడుచుండెను. చేతులు కడుగుకొనుటకు బయటకు వచ్చిన వారితో అతడు బాబా తనను పంపెననియు వీధిలో హరికా బేటా జరీకా ఫేటా అని అరచుమనియు చెప్పెననెను. ఎవరైనా చెప్పులు తమవే అన్నచో అతని పేరు హరి అనియు అతడు కానోబా కొడుకనియు అతని తలపై జరీపాగా గలదా అని సంగతి పరీక్షించిన తర్వాత చెప్పులనిచ్చువేయమని చెప్పెననెను. ఆ కుర్రవాడిట్లు చెప్పుట విని హరి కానోబా ఆశ్చర్యానందములు పొందెను. కుర్రవాణి వద్దకు పోయి చెప్పులు తనవని రూఢీ చేసెను. అతడు తన పేరు హరి అనియు తాను కానోబా కుమారుడననియు తన తలపై ధరించు జరీపాగాను చూపెను. ఆ కుర్రవాడు సంతృప్తి చెంది చెప్పులనిచ్చివేశెను. హరి కానోబా మిక్కిలి ఆశ్చర్యపడెను. తన జల్తారు పాగా అందరికీ కనిపించవచ్చును, కానీ తన పేరు తన తండ్రి పేరు బాబాకెట్లు తెలిసెను? అది ఏ షిరిడీకి మొదటిసారి తన రాక. అతడచ్చటకు బాబాను పరీక్షించుటకే వచ్చెను. ఈ విషయం వల్ల అతడు బాబా గొప్ప సత్పురుషుడని గ్రహించెను. అతనికి కావలసినది బాబాను పరీక్షించుట. అది పూర్తిగా నెరవేరెను. సంతోషంతో ఇంటికి పోయెను. సోమదేవస్వామి బాబాను పరీక్షించుటకై ఇంకొకరు వచ్చిరి. వారి కథను వినుడు. కాకాసాహెబ్ దీక్షిత్ తమ్ముడు భాయీజీ నాగ్పూర్లో నివసించుచుండెను. 1906వ సంవత్సరంలో హిమాలయమునకు పోయినప్పుడు సోమదేవస్వామి అను సాధువుతో అతనికి పరిచయం కలిగెను. ఆ సాధువు గంగోత్రికి దిగువ ఉత్తర కాశీకి చెందినవారు. వారి మఠము హరిద్వారములో కలదు. ఇద్దరు పరస్పరము తమ చిరునామాలు వ్రాసికొనిరి. 5 సంవత్సరముల పిమ్మట
సోమదేవస్వామి నాగ్పూర్ వచ్చి భాయీజీ ఇంట్లో దిగెను. బాబా లీలలను విని సంతసించెను. షిరిడీకి పోయి బాబాను చూడవలెనని అతనికి గట్టి కోరిక కలిగెను. భాయీజీ వద్ద నుంచి పరిచయటపు ఉత్తరము తీసుకొని షిరిడీకి పోయెను. మన్మాడ్, కోపర్గాం దాటిన పిమ్మట టాంగా చేసుకుని షిరిడీకి పోవచ్చుండెను. షిరిడీ సమీపమునకు రాగా మసీదుపై 2 పెద్ద జెండాలు కనిపించెను. సాధారణంగా యోగులు వేరువేరు వైఖరులతోనూ, వేర్వేరు జీవన పద్ధతులతోనూ, వేర్వేరు బాహ్యాలంకారములతోనూ ముందురు. కానీ ఈ పై గుర్తులను బట్టి యోగి యొక్క గొప్పతనమును కనిపెట్టలేము. సోమదేవస్వామికి ఇదంతయు వేరే పందాగా తోచెను. 2 పతాకములెగురుట చూడగానే తనలో తాను, ఈ యోగి జెండాల ఎందేల మక్కువ చూపవలెను, అది యోగికి తగినది కాదు. దీనిని బట్టి యోగి కీర్తి కొరకు పాటుపడుచున్నట్లు తోచుచున్నది అనుకొనెను. ఇట్లా ఆలోచించుకొని షిరిడీకి పోవుట మానుకొని నిశ్చయించినట్లు తనతోనున్న ఇతర యాత్రికులకు చెప్పెను. వారతనితో ఇట్లనిరి, అట్లయినా ఇంత దూరం వచ్చితివేళ? జెండాలను చూచినంతలో నీ మనసు చికాకు పడినచో షిరిడీలో రథము, పల్లకి, గుర్రము మొదలగు బాహ్యాలంకారములు చూచినచో మరింత చికాకు పొందెదవు. సోమదేవస్వామి గాబరాపడి ఇట్లనెను, గుర్రములతోనూ పల్లకీతోనూ జట్కాలతోనూ గల సాధువులను నేనెచ్చటా చూచి ఉండలేదు. అట్టి సాధువులను చూచుట కంటే తిరిగిపోవుటయే మేలు అనెను. ఇట్లనుచో తిరుగు ప్రయాణమునకు సిద్ధమయ్యెను. తక్కిన తోటి ప్రయాణికులు అతనిని తన ప్రయత్నమును మాని షిరిడీలోనికి పొమ్మనిరి. అట్టి వక్రాలోచనను మానుమనిరి. బాబా ఆ జెండాలను కానీ, తక్కిన వస్తువులను గాని, ఆడంబరములను గాని, కీర్తిని గాని లక్ష్యపెట్టని వారని చెప్పిరి. అవన్నీయు అలంకరించిన వారు బాబా భక్తులే కానీ ఆయనకేమీ అవసరము కానీ సంబంధము కానీ లేదనిరి. వారి భక్తి ప్రేమల కొలది వారు వాటిని కూర్చిరని చెప్పిరి. తుట్టతుదకు ప్రయాణం సాగించి షిరిడీకి పోయి సాయిబాబాను చూచినట్లు చేసిరి. సోమదేవస్వామి మసీదు దిగువ నుంచి బాబాను దర్శించగానే అతని మనస్సు కరిగెను. అతని కళ్ళు నీటిలో నిండెను. గొంతు కార్చుకొని పోయెను. అతని కుంటి ఆలోచనలన్నీ నడుగంటి పోయెను. ఎచ్చట మనసు శాంతించి ఆనందమును పొంది ఆకర్షింపబడునో అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలము అని తన గురువు చెప్పిన దానిని జ్ఞప్తికి తెచ్చుకొనెను. అతడు బాబా పాదధూళిలో దొర్లుటకు తహతహలాడెను. బాబా దర్శనము కొరకు దగ్గరగా పోగా, మా వేషం మా దగ్గరనే ఉండని, నీ ఇంటికి నీవు పొమ్ము, తిరిగి మసీదుకు రావద్దు. ఎవరైతే మసీదుపై జెండా ఎగరవేయుచుచున్నారో అట్టి వారి దర్శనం చేయనేలా? ఇది యోగి లక్షణమా? ఇక్కడొక నిమిషమైనా ఉండవద్దు అనెను. ఆ స్వామి మిగులు ఆశ్చర్యపడెను. బాబా తన మనస్సును గ్రహించి బయటికి ప్రకటించుచున్నారని తెలుసుకొనెను. అతడెంత సర్వజ్ఞుడు! తాను తెలివి తక్కువవాడనియు బాబా మహానుభావుడనియు గ్రహించెను. బాబా అందరినీ కౌగులించుకొనుట, కొందరిని ఆశీర్వదించుట, కొందరిని ఓదార్చుట, కొందరి వైపు దాక్షిణ్యంతో చూచుట, కొందరి వైపు చూచి నవ్వుట, ఊదీ ప్రసాదంను కొందరికి ఇచ్చుట, ఇట్లు అందరినీ ఆనందింపచేసి సంతృప్తి పరుచుట చూచి తననొక్కరినే ఏల అంత కఠినముగా చూచుచుండెనో అతనికి తెలియకుండెను. తీవ్రంగా నాలోచించి బాబా చేయునుదంతయు తన అంతరంగముననున్న దానితో సరిగా నుండెనని గ్రహించెను. దానివల్ల పాఠము నేర్చుకొని వృద్ధి పొందుటకు యత్నించవలెనని గ్రహించెను. బాబా కోపము మారు రూపంతో నున్న ఆశీర్వాదమే అనుకొనెను. కొన్నాళ్ల పిమ్మట బాబా యందు అతనికి నమ్మకము బలపడెను. అతడు బాబాకు గొప్ప భక్తుడయ్యెను. నానాసాహెబ్ చాందోర్కర్. ఈ అధ్యాయంను హేమాడ్ పంత్ నానాసాహెబ్ చాందోర్కర్ కథతో ముగించెను. ఒకనాడు నానాసాహెబ్ మసీదులో మహల్సాపతి మొదలగు వారితో కూర్చుని ఉండగా బీజాపూర్ నుండి ఒక మహమ్మదీయుడు కుటుంబంతో బాబాను చూచుటకు వచ్చెను. అతనితో గోషాస్త్రీలుండుటచే నానాసాహెబ్ అచ్చట నుంచి లేవనించెను. కానీ బాబా అతనిని నివారించెను. స్త్రీలు వచ్చి బాబా దర్శనం చేసుకొనిరి. అందులో ఒక స్త్రీ ముసుగు తీసి బాబా పాదములకు నమస్కరించి తిరిగి ముసుగు వేసుకొనెను. నానాసాహెబ్ ఆమె ముఖ సౌందర్యంను చూచి మరల చూడగోరెను. నానా యొక్క చాంచల్యంను చూచి స్త్రీలు వెళ్ళిపోయిన పిమ్మట బాబా నానాతో ఇట్లనెను, నానా, అనవసరంగా చికాకు పడుచుంటివేళ ఇంద్రియములను వాని పనులను చేయనిమ్ము. వానిలో మనము జోక్యం కలుగ చేసుకొనకూడదు. దేవుడు ఈ సుందరమైన ప్రపంచంను సృష్టించి ఉన్నాడు. కాన అందరినీ చూచి సంతసించుట మన విధి. క్రమముగాను మెల్లగాను మనసు స్థిరపడి శాంతించును. ముందు ద్వారము తెరిచి ఉండగా వెనుక ద్వారము గుండా పోనేలా?
మన హృదయం స్వచ్ఛముగా ఉన్నంత వరకు ఏమీ దోషము లేదు. మనలో చెడ్డ ఆలోచన లేనప్పుడు ఇతరులకు భయపడనేలా? నేత్రములు వాని పని అవి నెరవేర్చుకొనవచ్చును. నీవు సిగ్గుపడి బెదరవేళ శ్యామాచటనే ఉండెను. కానీ బాబా చెప్పిన దానిని గ్రహించలేకపోయెను. ఇంటికి పోవు దారిలో శ్యామ ఆ విషయమై నాన్నని అడిగెను. ఆ చక్కని స్త్రీ వైపు చూచి తాను పొందిన ఆ చంచలత్వమును గూర్చి నాన్న చెప్పెను. బాబా దానిని గ్రహించి ఎట్లు సలహానిచ్చెను వివరించెను. బాబా చెప్పిన దాని భావము నాన్న ఇట్లు చెప్పదొడంగెను. మనసు సహజంగా చంచలమైనది, దానిని ఉద్రేకించున్నట్లు చేయరాదు. ఇంద్రియములు చలింపవచ్చును, శరీరము స్వాధీనమందుంచుకొనవలెను, దాని ఓరిమి పోవునట్లు చేయరాదు. ఇంద్రియములు విషయముల వైపు పరుగెత్తును, కానీ మనము వాని వెంట పోరాదు. మనం ఆ విషయములను కోరకూడదు. క్రమముగాను నెమ్మదిగాను సాధన చేయుట వలన చంచలత్వమును జయించవచ్చును. ఇంద్రియములకు మనము లోబడకూడదు, కానీ వానిని మనము పూర్తిగా స్వాధీనమందించుకొనలేము. సమయానుకూలంగా వానిని అణచి సరిగా నుంచుకొనుచుండవలెను. నేత్రములందమైన వానిని చూచుట కొరకే ఇవ్వబడినవి. విషయముల సౌందర్యమును నిర్భయముగా చూడవచ్చును. భయమునకు గాని లజ్జకు గాని అవకాశం లేదు. దురాలోచనలు మనస్సునందుంచుకొనరాదు. మనసున్న ఎట్టి కోరికయు లేక భగవంతుని సుందరమైన సృష్టిని చూడుము. ఈ విధముగా ఇంద్రియములను సులభముగాను సహజముగాను స్వాధీనము చేసుకొనవచ్చును. విషయములను అనుభవించుటలో కూడా నీవు భగవంతుని జ్ఞప్తి అందించుకొనెదవు. బాహ్యేంద్రియములను మాత్రము స్వాధీనమందుంచుకొని మనసును విషయముల వైపు పరుగిడనిచ్చినచో, వానిపై అభిమానం ఉండనిచ్చినచో చావు పుట్టుకల చక్రము నశింపదు. ఇంద్రియ విషయములు హానికరమైనవి. వివేకము అనగా నిత్యానిత్యములకు భేదము గ్రహించుట. సారథిగా మనస్సును స్వాధీనమందించుకొనవలెను. ఇంద్రియములు నిచ్చవచ్చినట్లు సంచరింప చేయరాదు. అటువంటి సారథితో విష్ణు పదమును చేరగలము. అదే మన గమ్యస్థానము, అదే మన నిజమైన ఆవాసము. అచ్చట నుండి తిరిగి వచ్చుట లేదు. 49వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ప్రియమైన స్నేహితులారా, మనం రోజు బాబా పారాయణతో పాటు బాబా సూక్తులను కూడా తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు బాబా చెప్పిన సూక్తి: ఎప్పుడు సత్యము పలుకుచు తపస్సు చేయుచు లోన చూచుచు బ్రహ్మచారిగా ఉండిన గాని ఆత్మసాక్షాత్కారము లభించదు. స్వయంగా తాను ఆత్మసాక్షాత్కారం పొందిన ఇంకొక గురువు సహాయం లేనిదే ఎవరికి గాని ఆత్మసాక్షాత్కారం పొందుట చాలా కష్టము. సద్గురువే సర్వమును చేయువాడనియు కర్త అనియు పూర్తిగా నమ్మవలెను అని చెప్పుచున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.